ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారి క్షేత్రంలో జరుగుతున్న మాఘమాసం పుణ్యస్నానాల జాతరకు వివిధ జిల్లాల నుండే కాక రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి అమ్మవారి దర్శనం క్యూ లైన్లు భక్తులతో బారులు తీరాయి. నదీపాయల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో వనదుర్గామాత అమ్మవారి ఆలయం దుర్గమ్మ నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సకల ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. జాతరకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా మాత, భారతదేశంలోనే రెండవ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి వనదుర్గా మాత. మరి ఈ రోజున మాఘ అమావాస్య, దీనినే పుష్య అమావాస్య, మౌని అమావాస్య అని అంటారు. ఈరోజు ఎవరైతే నదీ స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు లభిస్తాయని చెప్పి పురాణ వచనము. ఈరోజు గంగా నది అమృతంగా మారుతుందని చెప్పి ఈ యొక్క పెద్దల వాక్కు. మరి ఈరోజు అంజీరా నది పాయాలు స్నానాలు ఆచరించి అమ్మవారికి ఓడి బియ్యాలు మొక్కుబడులు కూడా చెల్లించుకుంటున్నారు. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. అమ్మవారికి ఈరోజు విశేషమైనటువంటి అభిషేకము, వివిధ రకాలతో పుష్పాలతో అలంకారము, సహస్రనామ కుంకుమార్చన మొదలైన పూజలు చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈరోజు ఇంచుమించుగా సుమారుగా 2 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వచ్చేటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.